హలో గైస్, ఇవాళ నేను వెంకట్ గారు కలిసి అనంతగిరి హిల్స్ పోదామని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ వాడు మొన్ననే యూకే నుంచి వచ్చిండు. సో ఎక్కడికన్నా పోయి అట్లా చిల్ అయిదామని చెప్పి హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వాడు ఏదో టీ షర్ట్ తీసుకుంటా అంటే చందానగర్ లాపి ఒక టీ షర్ట్ తీసుకొని అక్కడ నుంచి మనకి 1.5 hour జర్నీ అయితే చూపిస్తుంది. ఇంకా మధ్య మధ్యలో ఆపి ఛాయ్ కొట్టుకుంటూ అట్లా టైం పాస్ చేసి చిల్ అవుతూ పోయినాము. అసలు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆ ట్రాఫిక్లో రోజు తొక్కి తొక్కి అసలు చిరాకు వస్తుంది. ఇంకా విండోస్ ఓపెన్ చేసి అట్లా మంచిగా పాటలు వినుకుంటూ పోతున్నాము. నేను అనంతగిరికి రావడం ఇది 3rd or 4th టైం. ప్రతిసారి ఆగమాగం ఉంటుండే, కానీ ఈసారి జర ప్రశాంతంగా ఉంది. మాకు ఎంటర్ కాగానే స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ కనిపించింది, బట్ అది క్లోజ్ అయిపోయింది. ఇంకా రీచ్ అయిపోగానే మాకు స్టార్టింగ్ అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఇంకా లోపలికి పోయి మంచిగా స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే స్వామి దర్శనం చేసుకోవాలంటే ఒక చిన్న సొరంగం లాగుంది. నాకైతే అరుణాచలంలో మోక్ష దర్శనం గుర్తొచ్చింది దీన్ని చూస్తుంటే. ఇంక ప్రసాదం కావాలంటే ఓన్లీ క్యాష్ ఇచ్చి ప్రసాదం తీసుకోవాలంట, ఫోన్పే కూడా లేదంట. ఇంకా వేరే వాళ్ళని వీళ్ళని అడిగి ఫోన్పే చేసి అప్పుడు పులిహోర కొనుక్కొని మంచిగా తింటున్నాం. చలో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం. వచ్చేటప్పుడు అయితే కార్ గుంతల పడ్డది. అసలే నా కార్కి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. సో గట్టిగా ఎక్కడో తగిలినట్టుంది. హైదరాబాద్కి పోయినాక చెక్ చేపియాలి. దేవుని దయలో ఇప్పుడైతే ఏం కాలే, మంచిగానే పోతుంది. సౌండ్స్ ఏం రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనంతగిరి ఎకో అర్బన్ పార్క్. ఇక్కడ ట్రెక్కింగ్, అడ్వెంచర్ రైడ్స్, వాటర్ ఫాల్స్, ఇంకా లోపలికి పోతే మస్తు యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ వన్స్ లోపలికి వెళ్ళామంటే ఒక 2 to 3 hours పడుతుంది. సో మా దగ్గర అంత టైం లేదు, ఎందుకంటే బోటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో మాడికి వీటికన్నా బోటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినాము. ఇంకా మాకు ఈ యాక్టివిటీస్ కన్నా ఛత్రి వ్యూ పాయింట్ ఇంకా కోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్ చేసుడు బెటర్ అనిపించింది. యాక్చువల్లీ ఛత్రి వ్యూ పాయింట్కి అందరూ సన్ రైజ్కి వస్తారు. ఇంకా హిల్ వ్యూ అయితే ఇక్కడ క్రేజీ ఉంది. ఇక్కడ అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ జల్దీ బోటింగ్కి వెళ్ళిపోయినాం. ఈ ఛత్రి వ్యూ పాయింట్కి 4 AM or 5 AMకి వస్తే అప్పుడు ఇంకా సన్ రైజ్ ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కార్ పార్క్ చేసి ఎంటర్ కాగానే ఇక్కడ మొత్తం జాతర ఉంది. మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా కకృతి పడకుండా ఫస్ట్ బోటింగ్కి వెళ్ళిపోయినాం, ఎందుకంటే 5:30కి బోటింగ్ క్లోజ్ అయిపోతుందంట. ఇంకా బోటింగ్ దగ్గర పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో నిల్చొని బోటింగ్ టికెట్లు కొట్టినాము. మొత్తానికి మా వాడు యూకే నుంచి వచ్చి కోటపల్లి రిజర్వాయర్ కయాకింగ్లో బోటింగ్ చేస్తుండు. ఇంకా బోటింగ్ అయినాక అట్లా నీళ్ళల్లో వాక్ చేసుకుంటూ కష్టాలు చెప్పుకున్నాము. ఇంకా రిటర్న్లో ఫుడ్ స్టాల్స్ అయితే మస్తున్నాయి ఇక్కడ. ఇంకా మాకు ఆకలైంది, ఏది పడితే తినేసినాము. బేల్పూరి, మ్యాగీ, సోడా, ఇంకేది దొరుకుతుంది లోపల వేసేసినాము. ఇవన్నీ తిన్నాక కూడా మాకు ఆకలి తీరలేదు. సో జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి ఛాయ్ కొట్టి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాం. ఇంకా మా వాడు మంచి డిన్నర్ చేపిరా అని చెప్తే గర్ల్ ఫ్రెండ్ మండికి పోయినాం. మాదాపూర్లో ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ మండికి పోయి ఇక తృప్తిగా తిని డే అయితే కంప్లీట్ చేసినాం. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.